హాయ్ అండి, మేమైతే వీకెండ్ బయటికి వచ్చాము. సో అందువేలో తెలంగాణ పిండి వంటలు స్టోర్కి వచ్చాము. ఇక్కడైతే తెలంగాణ అన్నప్పుడు మనకి ఏదైనా ఉండాలి కదా స్పెషల్గా. సో తెలంగాణ స్పెషల్ సర్వపిండి అయితే ఇది చాలా ఫేమస్ అండి. అండ్ అన్ని రకాల స్వీట్స్ అండ్ స్నాక్స్ కూడా ఉంటాయి. హోమ్ మేడ్ అండి, వీళ్ళైతే ఆయిల్ రీయూజ్ చేయట్లేదు, చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఇక్కడైతే స్నాక్స్ అండ్ స్వీట్స్. సో మనమైతే ఇక్కడ ఏమేమి స్నాక్స్ అండ్ స్వీట్స్ దొరుకుతాయో చూసేద్దాము. అన్ని రకాల స్వీట్స్ అండ్ స్నాక్స్ అండ్ పచ్చళ్ళు అండ్ పొడులు కూడా దొరుకుతూ ఉంటాయి. స్వీట్స్ అయితే డ్రై ఫ్రూట్స్ లడ్డు అండ్ బెల్లంతో చేసేటువంటి అరిసెలు కూడా 2 టైప్స్ అండి. పొడులు కూడా మనకి ఇడ్లీలోకి యూజ్ అయ్యేటువంటి కారం పొడులు అన్ని రకాలు. అండ్ మునిగాకు పౌడర్ చాలా రకాలు ఉన్నాయండి. అండ్ స్వీట్స్ స్నాక్స్ కూడా చాలా ఉన్నాయండి. ఇందులో వీళ్ళైతే అసలు ప్లాస్టిక్ యూజ్ చేయట్లేదండి, స్టీల్ డబ్బాల్లో స్టోర్ చేస్తున్నారు. సో మనం ఏమేమి ఉన్నాయో చూసేద్దాం. గ్యారెల్లో అయితే చాలా రకాలన్నీ 5 టైప్స్ ఉన్నాయి. అంటే అన్ని రకాల పప్పులతో బొబ్బరి పప్పు గ్యారెలు, మినప్పప్పు గ్యారెలు అండ్ పెసరపప్పుతో చేసే గ్యారెలు, మురుకులు, ఇలా చాలా రకాలు ఉన్నాయండి. సో మా హస్బెండ్ అయితే అన్నీ ఒక్కొక్కటి చూపిస్తున్నాడు, మీరు కూడా చూడండి. ఓన్లీ అయితే నయా చాలా ఫేమస్ అండి. వీళ్ళు ఆర్డర్ మీద కూడా ఫుడ్ రెడీ చేస్తూ ఉంటారు. ఇప్పుడే ఫ్రెష్గా రెడీ చేశారట అండి, కొంచెం టేస్ట్ చూడండి అని మాకు చెప్తున్నారు. మా హస్బెండ్ అయితే టేస్ట్ చేస్తున్నాడు. సో పచ్చికారంతో చేసే గ్యారెలు అయితే చాలా బాగున్నాయండి, కానీ కొంచెం స్పైసీ ఉన్నాయి. సో మేమైతే ఎండుమిర్చితో చేసినటువంటి గ్యారెలు తీసుకున్నాము. సో అండ్ గ్యారెలు అయితే కేజీ 400 రూపీస్ అండి. అండ్ వీళ్ళు సకినాలు కూడా ప్రిపేర్ చేస్తున్నారు. సకినాల్లో కూడా 2 టైప్స్ ఉన్నాయి. ఒకటైతే కారము అండ్ మిర్చి అలాంటిది, అండ్ ఒకటేమో ఇవి అయితే వైట్ సకినాలు. సో వీళ్ళు పచ్చళ్ళు కూడా తయారు చేస్తారండి. నిల్వ పచ్చళ్ళు మాత్రమే కాకుండా అండ్ రోటీ పచ్చళ్ళు కూడా ఉన్నాయండి. సో గోంగూర అండ్ టమాటా పచ్చడి అలాంటివన్నీ. మనమైతే మొత్తంగా ఒకసారి స్టోర్ చూసేద్దాం. అండ్ వీళ్ళు ఇక్కడే ప్రిపేర్ చేస్తూ ఉంటారండి, చాలా ఫ్రెష్గా. అండ్ ఫ్రీడమ్ ఆయిల్ అయితే వాడుతున్నారంట. సో ఇక్కడ ఇప్పుడే చేశారట అండి కార్న్ మిక్చర్, టేస్ట్ చేయమని చెప్తున్నారు. నయా అయితే కారం ఉంటుంది, నాకు వద్దు అని చెప్తున్నారు. మా హస్బెండ్ అయితే టేస్ట్ చేసేస్తున్నారు. ఇక్కడ స్టోర్లో అబ్బాయి అయితే అడుగుతున్నాడండి మా హస్బెండ్ని, నీ ఫోన్ ఏంటి అనేసి. అదైతే నథింగ్ అండి, నథింగ్ 3. సో నేను ఈ ఫోన్కి అయితే చాలా స్టోరీ ఉంది, చెప్తాను నెక్స్ట్. సో గ్యారెలు అయితే 400 రూపీస్ అండి కేజీ. మేమైతే 1/2 కేజీ గ్యారెలు తీసుకున్నాము. పప్పు గ్యారెలు తీసుకున్నామండి. అండ్ నయ అయితే స్వీట్స్ బాదుషా అండ్ మోతిచూరి లడ్డు తీసుకుంది. లడ్డు అయితే 80 రూపీస్ అండి బాబు. సో ఇంకా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇక్కడ కూడా ట్రై చేయండి ఎప్పుడైనా. ఎన్టీఆర్ స్టాచ్యూకి కూడా నియర్ బై అండి. ఇక్కడైతే నాకు ఇది బాగా నచ్చిందండి. ప్లాస్టిక్ డబ్బాల్లో కాకుండా స్టీల్ కంటైనర్లో డబ్బాల్లో అయితే స్టోర్ చేస్తున్నారండి. నయా అయితే ఇక్కడ పేమెంట్ చేసేస్తుంది. తనకైతే చాలా ఇష్టం అండి పేమెంట్ చేయడం. సో నాకైతే ఎక్కువ పిండి వంటలు అయితే రావండి, ఏవో చిన్నవి మాత్రమే వస్తాయి. సో మా వీడియోస్ చాలామంది చూస్తున్నారండి. నేనైతే మీకు ఇంకా చాలా విషయాలు చెప్పాలనుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ అండి వీడియోస్ చూసి అందరూ లైక్ చేస్తున్నందుకు. ఓకే బాయ్.